ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వర్లారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వరముగా ఉందాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనము. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడిను. దేవుని మనకి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు ఎంతో అద్భుతమైన వాక్కు భక్తుడు అంటూ ఉన్నాడు. దేవుడి మాట సెలవిస్తే దాని ప్రకారం జరుగుతుంది, ఆయన ఆజ్ఞాపిస్తే కార్యము స్థిరపరచబడుతూ ఉన్నది అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని యొక్క యథార్థతను, ఆయన చేసేటువంటి నమ్మకమైన పనులను, ఆయన నీతిని, ఆయన యొక్క న్యాయమును ప్రేమిస్తూ లోకమంతా యెహోవా కృపతో నిండి ఉన్నదని, యెహోవా చేత ఆకాశాలు కలిగాయని, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగినని, సముద్ర జలరాశులు రాశిగా కూర్చబడిందని, ఆయన అగాధ జలములను కోట్లలో కూర్చిన దేవుడని, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెనని, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెనని మాట్లాడుతూ భక్తుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు ఆయన నీ జీవితంలో ఒక మాట సెలవిస్తే దాని ప్రకారం జరుగుతుంది. ఆయన నీ జీవితంలో కార్యము ఈ సమయంలో జరగాలని ఆజ్ఞాపిస్తే ఆ కార్యము స్థిరపరచబడుతుంది. నీ జీవితంలో సమస్య తొలగిపోవాలని, నీ జీవితంలో సమస్య తొలగిపోవాలని, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆయన గనక ఆజ్ఞాపిస్తే ఆ కార్యము యేసు నామములో స్థిరపరచబడుతుంది. దానిని వ్యతిరేకించే అధికారం ఎవ్వరికీ లేదు. అందుకే 11వ వాక్యాన్ని మనం చూసినట్లయితే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరాలకు ఉండును అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తుంది. ఆయన ఏదైనా ఆలోచన చేసి మన జీవితాలలో ఆజ్ఞాపించగా మన జీవితాలలో కార్యాలు స్థిరపరచబడతాయని భక్తుడు విశ్వసించినట్లు మనం కూడా విశ్వసించాలి. ఎందుకు? ఆయన మాట చేత ఆకాశములను, నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలుగజేసిన దేవుడు. కాబట్టి మన దేవుడు శక్తిమంతుడని, ఆయన అధికారము కలిగిన దేవుడని మనం నమ్మాలని ఈరోజు దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం మన జీవితాలు కట్టబడతాయి. ఆయన ఆజ్ఞాపింపగా కార్యాలు మన జీవితాలలో స్థిరపరచబడతాయి. ఆమేన్. వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను ప్రభా. అద్భుతమైన బలమైన వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి అయా ప్రభా నాయన, నీవు తండ్రి ఆలోచన చేసి సదాకాలము నిలిపే దేవుడుగా మీరు మాట సెలవిస్తే దాని ప్రకారం మా జీవితాలు జరుగుతాయని, మీరు ఆజ్ఞాపిస్తే మా జీవితాలలో కార్యాలు స్థిరపరచబడతాయని. ఎందుకంటే ప్రభా, మీరు నోటి ఊపిరి చేత సర్వ సమూహములను సృజించిన దేవుడుగా ఉన్నారని మాతో మాట్లాడారు ప్రభా. మేమందరం మీ అందు భయభక్తులు నిలిపి అయా మీకు వెరవల్లని భక్తుడు విశ్వసించినట్లు మేము కూడా విశ్వసించి ప్రభా, మీరు స్థిరపరిచే ఆశీర్వాదాలను అయా పొందుకోవడానికి సహాయము చేయమని, వినవాక్యము ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపు కావాలని ప్రభా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ మీకే ఆరోపించుకుంటూ చేసిన ప్రార్థనకు జవాబిచ్చిన్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.